హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. నిన్న కుదరక వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు చేస్తున్నాను. ఈరోజు ఫ్లాష్ అప్డేట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫ్రీగా గుండె ఆపరేషన్ చేయబోతున్నారు హైదరాబాద్లో పంజాగుట్లో. ఈ నెల 24 నుంచి 30 తారీఖు వరకు 1 వీక్ మహేష్ బాబు గారు ఆంధ్ర హాస్పిటల్ చేపిస్తున్నారు. మామూలుగా అలానే హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ వినాయక చవితి 18 తారీఖున 19 తారీఖు జరుపుకోవాలని సతమతం ఉన్నాము. ఈసారి శ్రావణ మాసం అధికంగా రావడం వల్ల పండగలన్నీ డబల్ వచ్చినాయి. శ్రీకృష్ణాష్టమి అట్టాకు వచ్చింది, ఇప్పుడు వినాయక చవితి అంతే, రాఖీ అంతే, ఇలా చెప్పుకుంటూ పోతే డబల్ వచ్చినాయి. ఎప్పుడు ఏదో వచ్చినట్టు అర్థం కావట్లేదు. ఒక్కోసారి ముందు వచ్చింది, ఒకసారి వెనక్కి వచ్చింది. నెక్స్ట్ వినాయక చవితి 18 తారీఖు జరపాలి, 19 తారీఖు జరపాలి. చాలామంది ఆందోళన ఉన్నారు. నిన్న పాకిస్తాన్ చిట్ చేసింది భారత్. నిన్న పాకిస్తాన్ వచ్చేసి స్కోరు 128 రన్స్ కొట్టింది, 8 వికెట్లు కోల్పోయింది. భారత్ వచ్చేసి 356 రన్స్, 228 రన్స్ చిట్ చేసింది. నిద్ర ఈ మధ్య మనిషికి సరిగా ఉండటం లేదు. నిద్రలేమి కారణంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మ్యాక్సిమం పెద్దోళ్ళు అయితే 8 to 9 అవర్స్ నిద్రపోవాలి, అయితే 7 అవర్స్ ముందు నిద్రపోవాలి. చిన్నపిల్లలు అయితే 10 అవర్స్ 12 అవర్స్ అట్లా నిద్రపోతారు, అది వేరే మ్యాటర్. ఇప్పుడు ఎవరు 7 to 8 అవర్స్ ఎవరు నిద్రపోవటం లేదు. దీనివల్ల బీపీ, షుగర్, ఒబిసిటీ, గుండె జబ్బులు ఇలాంటి సమస్యలు పెరగవచ్చని వైద్యులు చెప్తున్నారు. కానీ ఎవరంటారా? అర్ధరాత్రులు 2 వరకు 3 వరకు ఫోన్లు నొక్కోవడం, లేదంటే ఏదో పనులు చేయడం చేస్తున్నారు. పొద్దునేమో 6కి 7కి లేచి వెళ్ళిపోతున్నారు ఆఫీసులకి. లేదంటే బద్ధకం బ్యాచ్ అయితే మధ్యాహ్నం 11కి 12కి లెగుస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యమే దెబ్బతింటాయి. నెక్స్ట్ చరిత్రలో ఈరోజు చూసుకుంటే 1920 ప్రకృతి నేత్ర వైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి గారి జననం. ఆకాశవాణి మొదటి మహిళా న్యూస్ రిపోర్టర్ జోలేపల్లి మంగమ్మ జననం. ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడు సవాయి గంధర్వ మరణం. ప్రముఖ నటి అమలా అకినేని జననం. హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీ సింగ్ దుంగార్పూర్ మరణం. ఎండింగ్ కూడా చూసుకుంటే ఇంతకుముందు మన చిన్నప్పుడు ముసలి వాళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు, ఇప్పుడు అదే జరుగుతుంది. 75 ఏళ్ళ వృద్ధుడు 35 ఏళ్ళ మహిళని పెళ్లి చేసుకున్న కర్ణాటక వాళ్ళు చిక్కబల్లాపూర్లో అప్పేడగొంపల్లో చోటు చేసుకుంది. 29 రైతు భార్య కొండల క్రితం మరణించింది. 2 పిల్లలు పెళ్లి చేయగా వారు ఈరన్ను పట్టించుకోలేదు. అనుశ్రీ అనే మహిళని 2 పిల్లలు ఉండగా భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో 75 ఏళ్ళుడు 35 ఏళ్ళని చేసుకున్నాడు. లోకం ఎటుపోతుందో అర్థం కావట్లా. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంతకుమించి చెప్పిన న్యూస్ మరీ ఎక్కువైపోద్ది. పాకిస్తాన్ జరుగుతున్న మ్యాచ్లో 122 రన్స్ చెలరేగిన విరాట్ కోహ్లీ వన్డేలో 13,000 రన్స్ పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా 267 ఇన్నింగ్స్లో ఈ ఫిట్ను సాధించిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు రికార్డు సచిన్ గారికి ఉండేది 321 ఇన్నింగ్స్, కానీ కోహ్లీ తొందరగానే వెళ్ళిపోతున్నాడు. అలాగే ఓడి ఆసియా కప్ చరిత్రలో సెంచరీలు చేసిన ఆటగాళ్ళలో కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. సలాం జయసూర్య 6th, కోహ్లీ కంటే వెనకున్నాడు. థ్యాంక్ యూ.